ఏపీకి ప్రత్యేక హోదా సాధించడమే ఎన్టీఆర్కు అసలైన నివాళి అన్నారు మాజీ ఎంపీ హరికృష్ణ. స్పెషల్ స్టేటస్ సాధించేందుకు ఏపీలో ఇంటికొకరు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ఎన్టీఆర్ జయంతి సందర్భంగా హైదరాబాద్ ఎన్టీఆర్ ఘాట్లో కుటుంబ సభ్యులతో కలిసి హరికృష్ణ నివాళులర్పించారు. లక్ష్మీ పార్వతి బ్రాహ్మణి కూడా నివాళులర్పించారు. ఏపీకి ఎన్టీఆర్ చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు. సందర్భంగా తెలుగు జాతికి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా తెలుగు జాతి మనుగడ ఉన్నంత కాలం మరువలేని మహామనిషి స్వర్గీయ అన్న నందమూరి తారక రామారావు గారు. తెలుగు భాష తెలుగువాడికి గుర్తింపు లేదన్న సమయంలో ఆయన తొడ చరిచి తెలుగుదేశం పార్టీ స్థాపించారు. తెలుగువారి ఆత్మ గౌరవానికై తగ్గట్లుగా కృషి చేశారు. అలాగే పేదవాడి గుండెల్లో గుడిగట్టుకుపోయిన మహానుభావుడు ఆయన గుండెల్లో పేదవాడికి గుడి కట్టిస్తే రాష్ట్ర ప్రజలు కానీ పేదవాళ్ళు కానివ్వండి, ఆయనకి గుడి కట్టిన మహానుభావులు నా రాష్ట్ర ప్రజలు, నా అక్క చెల్లెళ్ళు, నా అన్నదమ్ములు. అలాగే మళ్ళీ అదే ఒక తరుణం వాళ్ళ ఆసన్నమైంది. రాష్ట్ర ప్రజలు, నా అన్నదమ్ములు, నా అక్క చెల్లెళ్ళు, నా తమ్ముళ్ళు, ముందు ముఖ్యంగా నందమూరి వంశ వీరాభిమానులు కానివ్వండి, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కానివ్వండి, ఎవరైనా కానీ ప్రతి ఒక్కవాడు తెలుగువాడు అన్నవాడు ప్రతి వాడు ఇవాళ ప్రత్యేక హోదా గురించి మనం పోరాడాల్సిన సమయం తరుణం ఆసన్నమైంది. అలా పోరాడిన రోజునే అన్నగారికి మనం ఘనంగా నివాళి అర్పించిన రోజు అవుతుందని మరి వాళ్ళ మీ అందరికీ నేను తెలియజేస్తున్నాను. ఇవాళ మన శబ్దం పోలాని పూనుకుని ముందుకు వెళ్ళాలి. తెలుగు ప్రత్యేక హోదా గురించి, తెలుగు రాష్ట్రం ప్రత్యేక హోదా గురించి ఇంటింటికి